అరే బాబు, ఎవరు బాబు నువ్వు? అరే సైడ్కి జరరా బాబు, కార్ ఎక్కాలి. అరే సైడ్కి జరరా బాబు. సో గాయస్, మనమైతే ఇప్పుడు నెక్స్ట్ టెంపుల్కి అయితే మూవ్ అయితే అయిపోతున్నాం గాయస్. అండ్ దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ వీ లీవ్స్. అండ్ ఒకటి చెప్పాలంటే, మీరు లాస్ట్ వీడియో ఇంకా ఎవరైనా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. డిస్క్రిప్షన్లో అయితే మీకైతే ఇస్తాను. ఆ వీడియో చూడకపోతే మీకు ఈ వీడియో అస్సలు అర్థం కాదు, అస్సలు అర్థం అవ్వదు. దెన్ దిస్ ఇస్ ద ఫౌంటైన్ విచ్ ఐ ఫౌండ్. అండ్ మార్నింగ్ అయితే ఇక్కడ చాలా బాగుంది. ఇట్స్ వెరీ సన్నీ డే. ఐ లైక్ ఫౌంటైన్స్ వెరీ మచ్ గైస్. నేను ఫ్యూచర్లో కానీ ఇల్లు కడితే తప్పకుండా ఫౌంటైన్స్ కూడా కట్టిస్తా. I love fountains very much, and here you can see the beautiful Tulsi Settu. Yeah, and this is the temple guys which we visited, and you can check it out in the last video. And we are dumping the luggages in our car, and ikkada bujji temple aithe man miss ayipayam, so we are covering the temple. Let's go to the temple guys. Okay guys, after taking blessing from this temple, ee cute temple ki bye bye cheppesi we are moving to the other new temple. మనమైతే ద్రాక్షారామం టెంపుల్కి అయితే వచ్చేసాం గాయస్. ఇక్కడ ఉన్న ఎండలకి కొంచెం చల్లపడడానికి మనమైతే నిమ్మకాయ సోడా అయితే తాగుతున్నాం. ద సోడా వాజ్ లిటరలీ ఆసమ్ గాయస్. దెన్ వీఆర్ గోయింగ్ ఇన్ సైడ్ ద టెంపుల్. అండ్ దిస్ టెంపుల్ ఈజ్ అ వెరీ పురాతనమైన టెంపుల్ అంట. నాకు కూడా వెరీ ఎక్సైటెడ్ టు ఎక్స్ప్లోర్ దిస్ టెంపుల్ గాయస్. ఇక్కడైతే ఒక నాగపాముని అయితే చూశాను గాయస్. ఇట్స్ లుకింగ్ టూ హారిబుల్. దగ్గరికి వెళ్దాం అనుకున్నాను కానీ బట్ రిస్క్ ఎందుకు లేని దూరంలోనే ఉండి షూట్ చేస్తున్నా. అండ్ దట్ గాయ్ ఇస్ హ్యాండ్లింగ్ వెరీ కేర్ఫుల్లీ. యా, అండ్ ఆ స్నేక్ దగ్గరికి అయితే బాయ్ బాయ్ చెప్పేసి దెన్ వీ కేమ్ ఇన్ టు ద టెంపుల్. అండ్ యూ కెన్ సీ ద బ్యూటిఫుల్ సీనరీ హియర్. ద బ్రిడ్జ్ అండ్ వాటర్ అయితే చాలా బాగుంది. దేవుడు దయవల్ల అయితే రష్ అయితే చాలా తక్కువ ఉంది ఈరోజు. సో ఫ్రీగా దర్శనం చేసుకొని అయితే వచ్చేయచ్చు. ఎస్ గైస్, ఈ టెంపుల్ అయితే చాలా ఏన్షియంట్ టెంపుల్ గైస్. చాళుక్య అనే కింగ్ వచ్చి 9th or 10th సెంచురీతో ఈ టెంపుల్ అయితే కట్టించారంట. అండ్ ఈ టెంపుల్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడ ఉన్న లింగం వచ్చి 2 ఫ్లోర్లు అయితే మీరు చూడొచ్చు. సో లింగం అప్పర్ పోర్షన్ అయితే మీరు ఫస్ట్ ఫ్లోర్లో అయితే వెళ్ళి చూడాలి. అండ్ లింగం లోవర్ పోర్షన్ అయితే మీరు గ్రౌండ్ ఫ్లోర్లో అయితే చూసుకోవచ్చు గాయస్. ఎట్లా కష్టపడి ఇక్కడ కూడా మనమైతే దర్శనం అయితే ముగించుకునేసాం గాయస్. యా, ఇట్ వాజ్ వెరీ ఫ్యాంటాస్టిక్ టెంపుల్. నౌ వీఆర్ మూవింగ్ టు ద నెక్స్ట్ టెంపుల్ గాయస్. యా, మనం వన్ మోర్ టెంపుల్కి అయితే మూవ్ అయితే అయిపోతున్నాం గాయస్. యాక్చువల్లీ గాయస్, మీకైతే లాస్ట్ వీడియోలో అయితే నేను పంచరామ లింగాల గురించి చెప్తా అన్నాను కదా. సో లెట్ మీ సే అబౌట్ దట్. వన్స్ అపాన్ ఎ టైమ్ తారకాసుర అనే రాక్షసుడు అయితే ఉండేవాడు గాయస్. వాడు తపస్సుకి అయితే ప్రసన్నమైన బ్రహ్మదేవుడు అయితే నీకు ఏ కోరిక కావాలనేది అడుగుతాడు. సో తినైతే అంటాడు, నాకైతే ఇమ్మోర్టల్ కావాలి, నాకు అసలు చావే ఉండకూడదు అంటాడు. సో అలా అయితే కుదరదు, సో నీకైతే పవర్స్ ఇస్తాను కానీ శివపుత్రుడిని ఇంకా నీకు చావైతే ఉంటుంది అని చెప్తాడు. సో తనకైతే ఆ వరం అయితే ఇస్తాడు గాయస్. సో తారకాసుడికి ఉన్న పవర్తో ఫుల్ దేవలోకానికి అంత పోయి యుద్ధాలు చేసి సో మొత్తం వాడి చేతిలో అయితే తీసుకుంటాడు. దీన్ని చూసిన సుబ్రహ్మణ్య స్వామి అయితే ఒకరోజు అయితే తన ఆయుధం తీసుకొని వచ్చి యుద్ధం అయితే చేస్తాడు. ఆ యుద్ధం చేసేటప్పుడు వాడి మెడలో ఉన్న శివలింగాన్ని అయితే భేదిస్తాడు గాయస్. అదైతే భూమి మీద 5 పీసెస్గా అయితే పడతాయి. ఆ 5 పీసెస్ అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అవే పంచరామ క్షేత్రాలు అనేవి. సో వీ కేమ్ టు ద అనదర్ న్యూ టెంపుల్ గాయస్. ఇది సామర్లకోటలో ఉన్న కుమారారామం టెంపుల్ గాయస్. ఇప్పుడు మనం చూస్తున్న ఈ పంచరామ క్షేత్రాలు అన్నీ చాలా పురాతనమైన టెంపుల్స్, ఎప్పుడో వచ్చిన టెంపుల్స్ ఇవి. సో నేను చెప్పినట్టు స్టోరీ విన్నారు కదా, ఆ స్టోరీని ఇంకా కొంతమంది కింగ్స్ అయితే టెంపుల్స్ డెవలప్ చేశారు గైస్. అండ్ లోపలైతే షూట్ చేయలేకపోయాను బికాజ్ కెమెరాస్ అయితే ప్రొహిబిటెడ్, ఎవరు షూట్ చేయడానికి వీల్లేదు. మనం దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని ఇక్కడ మిఠాయిలు తీసుకున్నాం గైస్. సో టైంపాస్గా ఉంటుందని ఒక హోటల్కి వచ్చేసాం టు హ్యావ్ అవర్ డిన్నర్. సో హియర్ ఐ హ్యాడ్ సమ్ పనీర్ టిక్కా ఫర్ ప్రోటీన్. అండ్ సో మనం ఎలాగూ ఇంట్లో లేము కాబట్టి ప్రోటీన్ ఎలాగైనా మేనేజ్ చేయాలి, ఇట్లైనా మేనేజ్ చేద్దామని. సో వీఆర్ హ్యావింగ్ సమ్ పన్నీర్ బిర్యానీ అండ్ పన్నీర్ టిక్కా. సో పర్లేదు, ఇట్స్ లైక్ డిఫరెంట్ టేస్ట్, బాగానే అనిపించింది, టేస్టీ ఫుడ్. ఐ ఎంజాయ్డ్ ఫుడ్ లాట్. అండ్ వీఆర్ మూవింగ్ టు ద వన్ మోర్ టెంపుల్ గాయస్. ఇదైతే 10th శక్తిపీఠమైన పిఠాపురం టెంపుల్ గాయస్. ఎస్, మీరు శక్తిపీఠాల గురించి మీకు తెలిసే ఉంటుంది. లైక్ ఓకే, మీ రెఫరెన్స్ కోసం నేను షార్ట్ ఫామ్లో చెప్పేస్తాను గాయస్. యాక్చువల్లీ చచ్చిపోయిన సతీదేవిని అయితే మహాశివుడు ఎత్తుకొని వెళ్తూ ఉంటాడు కదా, తను క్రోధంతో ఈ లోకమంతా అల్లకల్లోలం అయిపోతుంటుంది గాయస్. దీన్ని ఎలాగైనా ఆపాలని మహావిష్ణు తన విష్ణు చక్రంతో అయితే ఆమె బాడీని అయితే పీస్ చేస్తాడు. ఒక్కొక్క ప్లేస్లో అయితే పడుతుంది గాయస్. ఆ ప్లేస్లో పడిన దాన్ని ఒక శక్తిపీఠంగా చేశారు. ఇలా 51 శక్తిపీఠాలు అయితే ఉన్నాయంట టోటల్గా, బట్ 18 ఆర్ ద మేజర్ శక్తిపీఠాలు. దాంట్లో మనం వచ్చింది అయితే 10th శక్తిపీఠం గాయస్. ఈ పిఠాపురంలో అమ్మవారి లోవర్ బ్యాక్ పోర్షన్ ఉంటుంది కదా, అదైతే పడిందంట. సో విచ్ ఈస్ కాల్డ్ ఎస్ అ పీత.
సో పీతాపురం అని ఉండేది ఫస్ట్, ఇప్పుడు పిఠాపురం అని అయితే నేమ్ అయితే చేంజ్ అయింది గాయస్. మనమైతే ఇక్కడైతే దీపం అయితే అంటించాం. సో ఇక్కడైతే చాలా గ్రాండియర్గా ఉంది అండ్ పీపుల్ కూడా కొంచెం రష్ ఉన్నారు గాయస్. అండ్ దిస్ ఈస్ వాట్ ఐ ఫౌండ్ వెరీ గుడ్ హియర్. ఇలాంటివి అయితే నాకు చాలా నచ్చుతాయి గాయస్. యా, అండ్ ఇక్కడైతే మనమైతే ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాం. సో యూ కెన్ సీ ద టెంపుల్ డెకరేషన్. ఐ లైక్ దిస్ ఇండియన్ కల్చర్ గాయస్. మన ఇండియన్ కల్చర్లో ఉన్నంత గాడ్ డివైనిటీ ఎక్కడ లేదు. అండ్ సక్సెస్ఫుల్ అయితే మనమైతే కంప్లీట్ చేసుకునేసాం దర్శనం. చాలా బాగా అనిపించింది. అండ్ ఐ గెట్ సంథింగ్ ఇన్నర్ పీస్ ఇన్సైడ్ గాయస్. మీకు ఎలా అనిపిస్తుంది వెన్ యూ కమ్ టు టెంపుల్? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యా, అండ్ మనం ఇక్కడ ఇంకో టెంపుల్కి అయితే వచ్చేసాం పైన ఫ్లోర్లో. ఇక్కడ కూడా మనమైతే వచ్చి గాడ్ని అయితే దర్శనం చేసుకునేసి ఇక్కడ సరౌండింగ్ అయితే కొంచెం షూట్ చేస్తున్నాం. యూ కెన్ సీ ద సిటీ ఓవర్ హియర్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎలా ఉన్నాయి. అక్కడ ఫుల్ రష్ ఏరియా, ఫుల్ షాప్స్ అవి ఇవి అని. ఫైనలీ వీఆర్ డన్ ఫర్ దిస్ డే గాయస్. చాలా టైర్డ్ అయితే అయిపోయాను మొత్తం అక్కడ ట్రావెల్ చేసి. సో వీఆర్ గోయింగ్ బ్యాక్ టు అవర్ రూమ్. యా, ఇట్స్ టైమ్ టు టేక్ రెస్ట్ గాయస్. యాక్చువల్లీ ఈరోజు ఏదైనా వర్కౌట్ చేద్దాం అనుకున్నాను కానీ ఇప్పుడే దూరం అయితే తీరిపోయింది. ఎలాగో కార్డియో అయింది గాయస్. బాగా నడిచాను, బాగా అనిపించింది. జిమ్లో ఉంటే ఎలాగో కార్డియో తక్కువ చేస్తాను కానీ ఇట్లా బయటకు వస్తేనే బాగా కార్డియో అవుతుంది. ఇంతకీ నా రూమ్ మీకు చూపలేదు కదా, చూపిస్తా గాయస్. చూపిస్తా. యాక్చువల్లీ లాస్ట్ వీడియోలో చూపిద్దాం అనుకున్నా కానీ మర్చిపోయాను గాయస్. మన రూమ్ అయితే బాగానే ఉంటుంది. ఏసీ అంతా ఉంటుంది కానీ బతికిపోయాం. ఏసీ లేకపోతే చాలా కష్టమైంది. ఓకే, లైట్స్ అయితే వేసేద్దాం. లెట్స్ షో మై రూమ్. యా, దిస్ ఈస్ హౌ ఇట్స్ లుక్స్ లైక్ గాయస్. నా రూమ్ అయితే ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే బాగా నచ్చింది గాయస్. బెడ్స్ అయితే చాలా బాగున్నాయి. టీవీ ఉంది కానీ టీవీ అయితే ఎప్పుడూ అయితే నేను వాడలేదు. ఇంకా క్రియేటిన్ తాగేసి అయితే పడుకునేస్తా గాయస్. గుడ్ నైట్, బాయ్, సీ యూ టుమారో. ఇప్పుడే మనమైతే మార్నింగ్ లేచేసి బాగా స్నానం చేసుకునేసాం గాయస్. రూమ్ ఇంకా చెక్అవుట్ అయితే అయిపోతున్నాం. సో వీఆర్ మూవింగ్ టు ద ఇంకా కొన్ని టెంపుల్స్ అయితే దర్శనం చేసుకొని అయితే మనమైతే ఇంటికి వెళ్ళాలి. సో ఇక ఈ రూమ్తో మనకి అవసరం లేదు. వై? బికాస్ ద టెంపుల్స్ ఆర్ వెరీ ఫార్. అందుకే మనమైతే రూమ్ అయితే ఖాళీ చేసుకుని మనమైతే లాంచ్ అయితే ఎక్కేసాం గాయస్. ద క్రేజీ లాంచ్. ఎప్పుడో ట్రావెల్ చేశాను లాంగ్ బ్యాక్. సిగందూర్ అని ఉంటుంది కర్ణాటకలో టెంపుల్, అక్కడికి వెళ్ళాను అది లాంచ్లో. అది తర్వాత ఇప్పుడే వెళ్తున్నాను కానీ క్రేజీ ఫీల్ ఉండే గాయస్. ఇక్కడ సూపర్ లాంచ్ ఉండే ఇక్కడ. బట్ ఇక్కడ పీపులే కొంచెం కన్నింగ్ ఉండరు. బీ కేర్ఫుల్ when you come to here. కార్ వేసుకొని వస్తే అలా డబ్బులు గుంజేస్తారు ఊరికేనే. అక్కడ లోకల్స్ మాత్రం డబ్బులు అడగట్లేదు కానీ ఎవరైనా కార్ వేసుకొని వెళ్తుంటే మాత్రం డబ్బులు తీసుకుంటున్నారు. మీరు ఇటువైపు వస్తే ఎప్పుడైనా వచ్చినట్టుంటే కామెంట్ సెక్షన్లో వేస్తాను, కామెంట్ చేయండి. మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందో కూడా మాకు చెప్పండి. లెట్స్ సీ హౌ డి యూ ఫెల్ట్ వెన్ యూ కమ్ టు హియర్. యా, మనం కూడా తెలుసుకోవాలైతే అనుకుంటున్నాం. ఇంతకీ మీ ఫేవరెట్ టెంపుల్ ఏది? లెట్ మీ నో. మీకు చెప్పండి మీ ఫేవరెట్ టెంపుల్ ఏది అని. నేను ఇఫ్ పాసిబుల్ నేనైతే వెళ్ళి విజిట్ చేస్తాను గాయస్. మై పర్సనల్ ఫేవరెట్ ఈజ్ కాశీ గాయస్. నౌ వీఆర్ మూవింగ్ టు ద అదర్ టెంపుల్. యా, మనమైతే ఎప్పుడైనా ట్రావెల్కి వెళ్ళినప్పుడు అయితే రిలాక్స్ ఫిట్ అయితే వేసుకుంటాం గాయస్. వై? బికాస్ మనకైతే ఆ కంఫర్ట్ ఉండాలి, ఈజీ ఫ్లో ఉండాలి. లేకపోతే చిరాకు వేస్తుంటుంది. వీ కాంట్ ఎంజాయ్ ద జర్నీ ఆల్సో. యా, ఫైనలీ వీ కేమ్ టు ద టెంపుల్. ఈజ్ మై ఫేవరెట్ గాడ్ టెంపుల్. ఈజ్ కాల్డ్ అస్ అంతర్వేది నరసింహస్వామి టెంపుల్ గాయస్. యా, ఇక్కడైతే నాకైతే దర్శనం అయితే సూపర్ అనిపించింది. నిజంగా దేవుడు ఉన్నట్టు అనిపించింది గాయస్. వెరీ లవ్లీ. అండ్ మై ఫేవరెట్ గాడ్ ఈజ్ ఆంజనేయ స్వామి అండ్ నరసింహస్వామి. ఐ లవ్ ఆల్ గాడ్స్ బట్ అమాంగ్ దెమ్ ఐ డోంట్ నో వై ఐ లవ్ దిస్ ఆంజనేయ స్వామి. అండ్ ఇక్కడ బొట్టు కూడా పెట్టించుకున్నాం. ఎలా అనిపించిందో చెప్పండి. ఐ లైక్ దట్ బొట్టు దట్ ఉంటుంది కదా, విష్ణు నామం అంటారు కదా, నాకు చాలా చాలా అంటే చాలా ఇష్టం. ఇక్కడ కూడా మనమైతే ఫినిష్ చేసుకొని వీఆర్ గోయింగ్ టు సంథింగ్ డూ స్పెషల్ గైస్, సంథింగ్ డూ క్రేజీ స్టఫ్. సో టెంపుల్స్ అన్నీ అయిపోయాయి ఆల్మోస్ట్. సో వీ కేమ్ టు ద బీచ్ గైస్. యా, మంచి అవుట్ఫిట్ అయితే చేంజ్ చేసుకున్నా కొంచెం ఫోటోషూట్స్ దిగాలని. సో ఫోటోషూట్స్ కూడా ఇన్స్టాగ్రామ్లో అయితే చేస్తాను గైస్. గో అండ్ చెక్ ఇట్ అవుట్ ఇన్ ఇన్స్టాగ్రామ్. యూ సీ ద పిక్స్ ఓవర్ దేర్. యా, సో దిస్ అవుట్ఫిట్ విచ్ మ్యాచెస్ దిస్ వైబ్స్ ఇన్ దిస్ బీచ్ గైస్. సో ఇలాంటి అవుట్ఫిట్స్ అయితే బీచ్లో ఇప్పుడు వైబ్స్ అయితే మ్యాచ్ అవుతాయి. దట్స్ వై ఐ వేర్ దిస్ వన్. సో లాంగ్ బ్యాక్ బీచ్ అయితే వచ్చి చాలా రోజులైంది. సో బీచ్కి అయితే వచ్చేసాం గైస్. అండ్ ఇయర్ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. బట్ ఇక్కడ ఎండ మాత్రం దారుణంగా ఉండే కానీ ఎంజాయ్ కూడా బాగా చేసాం. అండ్ వీఆర్ డూయింగ్ సమ్ క్రేజీ స్టఫ్ గైస్. నా లైఫ్లో ఫస్ట్ టైం అయితే నేను రైడ్ చేస్తున్నా. ఐ డోంట్ నో హౌ ఇట్ విల్ బీ. సేమ్ స్కూటీ లాగే ఉంటుందంట. యా గైస్, యా, ఐఎమ్ రైడింగ్ దిస్ బీస్ట్ అండ్ ఇట్స్
లిటరలీ ఇలాంటిది కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవాలనిపించింది కానీ సూపర్ అనిపించింది నాకు ఇది. దీన్ని అయితే మస్తుగా అయితే ఎంజాయ్ చేస్తాను దీంతో. ఫైనలీ వి ఫినిష్ దిస్ సూపర్ రైడ్ గైస్, మస్త్ అనిపించింది. ఇప్పుడైతే మనమైతే హార్స్ రైడింగ్ అయితే చేయబోతున్నాం. నాకైతే గుర్రం మీద వెళ్తున్నాడు కింగ్ కైండ్ ఆఫ్ ఫీల్ వస్తుంది గైస్. ఐ ఫీల్ లైక్ మై సెల్ఫ్ కింగ్. జై మహేష్ మతే. ఎస్ ఆఫ్ కోర్స్, గుర్రం పైన వెళ్తే ఆ కిక్కే వేరు. మీకు ఎలా అనిపిస్తుంది? డూ యూ లైక్ హార్స్ రైడింగ్? లెట్ మీ నో. నాకైతే హార్స్ రైడింగ్ నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం. సూన్ ఐ విల్ లర్న్. యా, మనమైతే ఇప్పుడైతే ఇంకొక టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం గైస్. మనమైతే అమరావతి టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇదైతే 5వ పంచరామ క్షేత్రాలు. ఇంతవరకు మనం 4 చూసాం గైస్. దిస్ ఇస్ ద 5th వన్. ఇది కంప్లీట్ చేస్తే 5 కూడా కంప్లీట్ చేసినట్టే గైస్ సక్సెస్ఫుల్లీ. యా, ఇప్పుడైతే నేనైతే ఇక్కడ వాటర్లో మునగాలనుకున్నా. నాకు ఎలాగో ఈత రాదు, సో ఐఎమ్ లర్నింగ్. ఇక్కడ నేనైతే మునిగేదైతే నేర్చుకునేసా గైస్ ఫైనల్లీ. చిన్నప్పటి నుంచి రాదు నాకు, ఫస్ట్ టైం అయితే నేర్చుకునేసాను. అండ్ వీఆర్ డూయింగ్ సమ్ క్రేజీ బాడీ పోజెస్ హియర్. పోజెస్ అంతా ఇచ్చేసి మళ్ళీ టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇంకా హాఫ్ అన్ అవర్లో క్లోజ్ అవుతుందంట. ఫాస్ట్గా దర్శనం చేసుకోవాలి. మళ్ళీ 4 టెంపుల్స్ దర్శనం చేసుకొని లాస్ట్ పంచరామ క్షేత్రాలు దర్శనం చేసుకోకపోతే చాలా బాగోదు. దీస్ ఆర్ ద 5 పంచరామ క్షేత్రాలు విచ్ వి కవర్డ్ ఇన్ దిస్ వీడియో ఆన్ ది లాస్ట్ వీడియో గైస్. సో ఎవరైనా లాస్ట్ వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి, దెన్ యూ గెట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. ఫైనలీ వీ కవర్డ్ దిస్ టెంపుల్ ఆల్సో. పంచరామ క్షేత్రాలు కూడా 5 కవర్ చేసేసాం. ఒక శక్తిపీఠాన్ని చూసాం, నరసింహస్వామి టెంపుల్, అన్నీ అయితే బాగా అయ్యాయి గైస్. నౌ వీ కేమ్ టు హ్యావ్ అవర్ డిన్నర్ అయితే తినేసాం. సో నౌ వీ గోనా మూవ్ టు హైదరాబాద్. సో ఇట్స్ అరౌండ్ 400 kilometers యూ షుడ్ ట్రావెల్ గైస్. ఇప్పుడైతే నైట్ అవుతుంది. ఐ థింక్ మార్నింగ్ అవుతుంది అనుకుంటా. ఓకే, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ టెంపుల్స్ అయితే నాకు అన్నీ బాగా అనిపించాయి. చాలా రోజుల తర్వాత మంచి డెవోషనల్ ఫీల్ అయితే అనిపించింది గైస్. యా, ఫైనలీ వీ కేమ్ టు ద హైదరాబాద్. ఇప్పుడైతే మార్నింగ్ 2 AM అయితే అవుతుంది గైస్. నాకైతే చాలా నిద్ర వస్తుంది, సరిగ్గా నిద్రపోలేదు. బాయ్ బాయ్, గుడ్ నైట్ గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.